హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మార్నింగ్ షార్ట్లో కేఎఫ్సీ చికెన్ ఈవినింగ్ అప్లోడ్ చేస్తానని చెప్పాను కదా మీకు ప్రామిస్ చేసినట్టుగానే ఇప్పటికిప్పుడు ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నాను, చూసేసేయండి. కేఎఫ్సీ స్టైల్ చికెన్ ప్రిపేర్ చేసుకోవడానికి చికెన్ లెగ్ పీసెస్, వింగ్స్ అయితే చాలా బెటర్. కాకపోతే మాకు అప్పటికప్పుడు చికెన్ లెగ్ పీసెస్ చాలా తక్కువగా దొరికాయి. సో నార్మల్ చికెన్ పీసెస్ ని కూడా ఓవరాల్ గా 1 kg ఆఫ్ చికెన్ తో ప్రిపేర్ చేస్తున్నాము. ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను, చూసేసేయండి. ముందుగా చికెన్ ని బాగా క్లీన్ చేసుకున్న తర్వాత అందులోనికి మ్యారినేట్ చేసుకోవడానికి తగినంత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చికెన్ మసాలా, గరం మసాలా, అలాగే కొంచెం పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. వాటితో పాటు తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసేసుకొని బాగా కలుపుకొని మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని ఒక 4 to 5 hours వరకు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి. ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే అంత టేస్టీగా ఉంటుంది అంటారు, కానీ మేము అప్పటికప్పుడు చేసుకున్నాము. జస్ట్ ఒక 1 hour మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం, కానీ టేస్ట్ ట్రస్ట్ మీ చాలా చాలా టేస్టీగా వచ్చింది. ఇప్పుడు ఒక బౌల్లో ఒక 2 cups ఆఫ్ మైదా తీసుకోండి. ఇందులోనికి కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ మైదాలోకి తగినంత ఉప్పు, కారం, కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని ఇందులోకి డిప్ చేసి ఈ పిండి అంతా ఈ చికెన్ పీసెస్ కి బాగా పట్టే విధంగా మొత్తం ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా పిండిలో బాగా డిప్ చేసినటువంటి చికెన్ పీస్ ని బాగా చల్లగా చిల్డ్ వాటర్ లోకి ఒకసారి డిప్ చేసి జస్ట్ ఒక 30 seconds ఉంచితే చాలు. తర్వాత మరి సేమ్ పిండిలోనే ఈ విధంగా మొత్తం పట్టే విధంగా డిప్ చేసేసుకొని ఎక్స్ట్రా పిండినంతా డస్ట్ అవుట్ చేసేసుకొని మనం డీప్ ఫ్రై కి పెట్టుకున్న ఆయిల్ లోకి వేసేసుకోవాలి. వంటల వీడియోలు ఎలా ప్రిపేర్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేయడంలో నేనేం ప్రో కాదు. ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఎక్కడైనా మిస్టేక్ ఉంటే ప్లీజ్ రెక్టిఫై మీ ఇన్ కమెంట్ సెక్షన్. అండ్ మీకు ఎక్కడైనా ఏదైనా అర్థం కాకపోతే ప్లీజ్ కమెంట్ చేయండి, ఐ విల్ రిప్లై యూ. సో ఇక్కడ ఫస్ట్ చికెన్ పీస్ ఎలా అయితే ప్రిపేర్ చేసుకున్నామో సేమ్ అదే ప్రాసెస్ మిగిలిన అన్ని చికెన్ పీసెస్ కి చేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలి. మేము ఇక్కడ ఎలాంటి ఫుడ్ కలర్ కానీ సాస్ కానీ యూజ్ చేయలేదు, కానీ కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో. బయటికి చాలా క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉండే కేఎఫ్సీ స్టైల్లో చికెన్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మన ఇంట్లోనే. ఇలాంటి రెసిపీస్ మన ఛానల్లో ఇంకా చాలా ఉన్నాయి, జస్ట్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఈ వీడియో నచ్చితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.